హెడ్లైన్స్. న్యూఢిల్లీలో తెలంగాణ బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేల సంయుక్త విలేకరుల సమావేశం. ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్వి నిరసన. వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎస్సీ సెల్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ప్రెస్ మీట్. వారణాసి టైటిల్ వివాదానికి ఫుల్ స్టాప్. న్యూఢిల్లీలో తెలంగాణ బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేల సంయుక్త విలేకరుల సమావేశం. ఇప్పుడు తెలంగాణలో సాగుకి నీళ్లు, త్రాగడానికి నీళ్లు, ఫైనల్గా థర్మల్ పవర్ ప్లాంట్స్ కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేని రోజుకి మనం చేరుతా ఉన్నాం. సాగుకైతే లేనట్టే, త్రాగడానికి కూడా నీళ్ళు లేవు. ఇక్కడ ఏదైతే 1,00,000 కోట్లు పెట్టి తెలంగాణ ప్రజల సంపదతోటి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం అది ఏం చేస్తున్నది అని ప్రశ్నార్థకం. ఇప్పుడు అది ప్రశ్న కట్టినోడు, కట్టిన దాంట్లో కరప్షన్ చేసినోడు, ఆ కరప్షన్ చేసినోడిని కాపాడేటోడు అదేదో విడ్డూరంగా మమ్మల్ని అడుగుతున్నారు. ఏమడుగుతాడు రేవంత్? ఎన్డీఎస్ఏ వచ్చి చెప్పాలి. ఏం చెప్పాలి? అవునా మీడియా మిత్రులు చెప్పండి, మీకు న్యూస్ కరెక్ట్ ఉంటుంది కదా, చెప్పండి. ఏమంటాడు ముఖ్యమంత్రి? ఏమన్నాడు? ఎగ్జాక్ట్గా ఏమన్నాడు? ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది సార్, గేట్లు పెట్టకూడదని. అందుకనే వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు గేట్లన్నీ లిఫ్ట్ చేయట్లేదు కన్నపల్లి. ఒకవేళ లిఫ్ట్ చేసి ఇప్పుడు 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 ఏం కావాలి రేవంత్కి? ఏం కావాలంట? వాట్ ఈజ్ ఈ వాంట్? ఎన్డీఎస్ఏ ఏం చెప్పాలా? కాళేశ్వరం గురించి రిపోర్టు ఎన్డీఎస్ఏ 2023లోనే ఇచ్చింది. అందులో తెలంగాణ గవర్నమెంట్ కేవలం ఇది 3 బ్యారేజీలకే, అప్పుడు వాళ్ళని కూడా అడిగింది, అప్పుడు కేవలం 3 బ్యారేజీలకే, సిబిఐకి కూడా 3 బ్యారేజీల మీదనే ఎంక్వైరీకి ఇచ్చిండి ఈయన, మొత్తం కాళేశ్వరం మీద ఇవ్వలేదు. వీళ్ళు ఈ 3 బ్యారేజీలు కట్టంగానే ఆఫ్టర్ ఫస్ట్ యూజ్ 2019లోనే డ్యామేజెస్ లైక్ క్రాక్స్, సీపేజ్ and loose concrete blocks were noticed at all 3 barrages. Instead of stopping water flow and properly repairing them, the government continued using the barrages, allowing the damage to worsen. In October 2023, at Medigadda barrage, part of the structure Block 7 sank and cracked badly, raising serious alarm. ఇది కనబడదు కాబట్టి బయట పెట్టిరాళ్ళు. అంతకుముందు జరిగినవి అన్నీ కూడా ఏది కూడా బయటికి రానియలేదు. అది మీరు ఎందుకు రానియలేదు? మీడియా కూడా దానికి సమాధానం చెప్పాలి. ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్వి నిరసన. దమనకాండ, పిల్లల మీద దమనకాండ, ఢిల్లీలో పోలీస్ జులుం నశించాలి. ఢిల్లీలో పోలీస్ జులుం, పోలీస్ జులుం. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి. ధర్మేంద్ర ప్రధాన్, ధర్మేంద్ర ప్రధాన్, we want ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి. పేరున జర వెనకకు జరగండి ప్లీజ్. ఆ పిల్లలు ఉన్నారు, వెనకకు జరగండి. రాజారాం, గజ్జల్ నగేష్ గారు వెనకకు జరుగు, తమ్ముడు వెనకకు జరుగు ప్లీజ్. ఆడపిల్లలు ఉన్నారు, జరగండి. శరత్ వెనకకు జరు, పిచ్చే ఆటో. నగేష్ భాయ్ వెనకకు పో. శరత్ వెనకకు జరుగురి తమ్మి. రాజారాం వెనకకు జరుగురి ప్లీజ్, వెనకకు జరగండి. గౌరవనీయులైన పెద్దలు, వేదికపైన ఆసీనులైన గౌరవ మాజీ మంత్రివర్యులు
అట్లాగే వేదిక ముందు అక్కడ అందరి మధ్యన పిల్లల మధ్యన నించున్న శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, అదేవిధంగా గౌరవనీయులు వేదిక పైన ఉన్న పెద్దలు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవనీయులు శ్రీ జగదీష్ రెడ్డి గారు, గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారు, గౌరవనీయులు శ్రీనివాస్ గౌడ్ గారు, గౌరవనీయులు పల్లా రాజేశ్వర రెడ్డి గారు, కౌశిక్ రెడ్డి గారు, రవీందర్ రావు గారు, భూపాల్ రెడ్డి గారు, రమణారెడ్డి గారు, సునీత గారు, ఇంకా వేదిక పైన పెద్దలు గౌరవనీయులు శ్రీ జీవన్ రెడ్డి గారు, గౌరవనీయులైన మా సునీత లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యే గారు, ఇంకా మా ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు ముఠా గోపాల్ గారు, భూపాల్ రెడ్డి గారు, ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఎక్కడ? ఆర్ఎస్ ప్రవీణ్ కు ఆగే అనేది ఉన్నా. గౌరవనీయులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మాజీ ఐపీఎస్ పెద్దలు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు, జీవన్ రెడ్డి గారు, మా తమ్ముడు గ్యాదర్ కిషోర్ గారు, తమ్ముడు బాల్కా సుమన్ గారు, విద్యార్థి నాయకులుగా ఈరోజు ప్రజాస్వామ్యంలో పార్లమెంటు గడప, అసెంబ్లీ గడప తొక్కిన నాయకులు ఈరోజు ఈ కార్యక్రమానికి, ఈ నిరసన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సోదరుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారికి, అట్లాగే మొత్తం బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకత్వం మొత్తానికి, మా తమ్ముడు ముఠా జయసింహకి, ఇంకా స్థానిక నాయకత్వానికి, పెద్ద ఎత్తున తరలి వచ్చిన మా గౌరవనీయులైన మరి నాయకులకి, ముఖ్యంగా ఇప్పటిదాకా అద్భుతంగా మాట్లాడిన మా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, నీట్ మాత్రమే కాదు భారతదేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల పట్ల ఆక్రోశం వ్యక్తం చేస్తున్న యంగ్ జనరేషన్ జెన్ జీకి సంబంధించిన మా తమ్ముళ్ళు చెల్లెలందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి అభినందనలు చెప్పాలని నేను కోరుతా ఉన్నా. వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎస్సీ సెల్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ప్రెస్ మీట్. దాన్ని చూసి ఆనందపడేవాడు మొట్టమొదటి వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ. కానీ దురదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు యొక్క అసలు రూపాన్ని నిన్న ముంచే మంత్రివర్గం ఓ ప్రెస్ మీట్ పెట్టి మంత్రివర్గ యొక్క సమావేశంలో తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాలను ప్రకటించారు. ఆ ప్రకటనలు రైతులను వంచన చేస్తూ పీడించడానికి ఈ ప్రభుత్వం ఉన్నట్టుగా కనపడుతుంది. ఏ అంశాలు చర్చించారు, ఏ అంశాలు ప్రజలకు చెప్పాలి అంశం మీద తప్పనిసరిగా ముఖ్యమంత్రికి తెలియకుండా ఏ ఒక్క మాట కూడా మంత్రివర్గ సమావేశాలు అయిన తదుపరి జరిగే ప్రెస్ మీటు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి తెలిసే జరిగింది. ఆయన ఆదేశాల సారంగానే జరిగింది. కృష్ణా డెల్టా రైతులకు ఖరీఫ్ సీజన్లో నీళ్లు ఇవ్వలేము అని చెప్పారు. నీళ్లు ఇస్తాము, కానీ ఆ నీళ్లు ఆరుతడి పంటలకు లేదా వర్షాధారిత పంటలకు, మంచినీళ్ల అవసరాలకు మాత్రమే ఆ నీటిని వాడుకోవాలని ఆదేశాలు ఇచ్చినట్టుగా కలెక్టర్లకు మంత్రివర్గం సమావేశం అయిన తదుపరి ఈ డ్రామా నాయుడు అనే వ్యవసాయ మంత్రి ప్రకటన మరో డ్రామాకు తెరలేపారు. ఖరీఫ్లో నీళ్లు ఇస్తామని చెప్పి నట్టేట ముంచి రాష్ట్రం యొక్క రైతుల నడ్డి విడిచింది ఈ ప్రభుత్వం. ఖరీఫ్కి నీళ్లు ఇస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు ఈ డ్రామా నాయుడు మాటలు నమ్మాడో లేకపోతే ఆయనే ఈ డ్రామా నాయుడుతో డ్రామాలు ఆడిస్తున్నాడో, ముందుగా వాళ్లే నీటిని విడుదల చేస్తున్నట్టుగా కృష్ణా డెల్టా రైతులకు సుమారుగా 13 లక్షల ఎకరాల రైతులకు ఇంచుమించుగా 30 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరే విధంగా ఉండబోతుంది అని స్వయాన కృష్ణా జిల్లా కలెక్టర్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జూలై 1వ తారీఖు నాడు 2026 ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీళ్లు వదిలి ఇక నుంచి మీరు బ్రహ్మాండంగా పండించుకోవచ్చు అని ఆయన జూలై 1వ తారీఖు చెప్పారు. ఈరోజు జూలై 24 రోజుల క్రితం రైతుల కోసం నీళ్లు వదులుతున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ చెప్పాడు.
సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కనున్న ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించి ఓ కీలక అడ్డంకి తొలగిపోయింది. ఈ సినిమా కోసం పరిశీలిస్తున్న వారణాసి టైటిల్ పై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. ఈ టైటిల్ ను గతంలోని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో రిజిస్టర్ చేయించుకున్న దర్శకుడు సుబ్బారెడ్డి చిత్ర యూనిట్ కోరిక మేరకు దానిని స్వచ్ఛందంగా వదులుకున్నారు. వివరాల్లోకి వెళ్తే మహేష్ రాజమౌళి ప్రాజెక్ట్ కోసం వారణాసి అనే టైటిల్ ను ఖరారు చేయాలని భావించినప్పటికీ అది అప్పటికీ సుబ్బారెడ్డి పేరు మీద నమోదై ఉంది. అయితే ఈ భారీ చిత్రం పట్ల తనకున్న అభిమానంతో ఆయన ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా టైటిల్ హక్కులను వదులుకుంటున్నట్లు ప్రకటించారు. తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం మాజీ అధ్యక్షుడు వీరశంకర్, నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి ప్రసన్న కుమార్ సమక్షంలో ఆయన ఈ నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించారు. నేడు ముస్లిం మైనార్టీ నాయకుడు సెమీ ఆధ్వర్యంలో స్థానిక కోటామిటా సెంటర్ లో ధర్నా నిర్వహించి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా షమీ హుసేని మాట్లాడుతూ జాతీయ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నీట్ పరీక్ష పేపర్లు లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని, ఎంతో కష్టపడి తన భవిష్యత్ కోసం రాత్రి భవన్లో చదివి పరీక్షలు రాస్తే కొంతమంది కార్పొరేట్ వ్యవస్థలకు లోబడి పేపర్ల లీకేజ్ చేసి విద్యార్థుల జీవితాలను నాశనం చేయడం మంచిది కాదని, ప్రశ్నించినటువంటి విద్యార్థులపై విచక్షణారహితంగా పోలీసుల దాడి చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, వీటన్నిటికీ నైతిక బాధ్యత వహించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, లేని పక్షంలో దేశంలోని ముస్లిం సోదరులందరినీ ఒక్కచోట చేర్చి ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. జాతీయ విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. జాతీయ విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలి. విద్యార్థుల మీద జరుగుతున్న దౌర్జన్యాలను వెంటనే ఆపాలి. ఇన్క్విలాబ్ జిందాబాద్, ఇన్క్విలాబ్ జిందాబాద్, జిందాబాద్. మా డాడీ వస్తుంది ఆడ పెట్టు నమస్కారం. భారతదేశం అనేది ఎవరి అబ్బా జాగీర్ కాదు. భారతదేశం అనేది ప్రతి భారతీయుడిది. భారతదేశంలో రాజరికం లేదు. భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉంది. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, ప్రజల కొరకు ప్రత్యక్షంగా ఎన్నుకోబడ్డ రాజకీయ వ్యవస్థ ఉంది. ఎవరైతే పాలకులు అక్కడ కూర్చొని ఉన్నారో ఆ పాలకులకు ఎవరు కూడా కొమ్ములు ఉండవు. మేము మా ఓట్లు వేసి మా దేశాన్ని పరిపాలించమని చెప్పి పంపిస్తేనే వాళ్ళు పరిపాలించాలా. మళ్ళీ ఈ ప్రజలు మీకు అవసరం, మీతో మాకు అవసరం లేదనుకుంటే వాళ్ళు మూలలో కూర్చునే పరిస్థితి. అయితే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో, భారతదేశంలో పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో మొత్తం అబద్ధాలు చెప్తూ దేశానికి వెన్నుముక్కలాగున్న యువతను సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తుంది. మనం విన్నాము ఎన్నికల ముందర బీజేపీ వాళ్ళు చేసిన వాగ్దానాలు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొని వచ్చి ప్రతి పేదోడి అకౌంట్లో 15 లక్షలు వేస్తామని చెప్పినారు. అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్న 60 కోట్ల మంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ప్రతి సంవత్సరం 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. కానీ వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా ఎవరైతే ఈ నీట్ విద్యార్థులు ఉన్నారో వాళ్ళ పరీక్ష పత్రాలను లీక్ చేసి డబ్బులకు అమ్ముకొని కొన్ని కోట్ల మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేసిన ప్రభుత్వం ఏదైనా ప్రపంచంలో ఉందంటే అది బీజేపీ ప్రభుత్వం అని చెప్పి సిగ్గుతో చెప్పాల్సిన అవసరం వస్తుంది. సోదరులారా, తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నారో, ఎవరైతే బిలో పావర్టీ లైన్లో ఉన్నారో, ఎవరైతే రిక్షా పుల్లర్స్ ఉన్నారో, ఎవరైతే ఆటో డ్రైవర్లు ఉన్నారో, ఎవరైతే కూలి పని చేసుకొని కూలోళ్ళు ఉన్నారో, ఎవరైతే రైతులు ఉన్నారో, ఎవరైతే డ్రైవర్లు ఉన్నారో, ఎవరైతే శ్రమజీవులు ఉన్నారో, ఎవరైతే కర్మాగారాల్లో పనిచేసే వ్యక్తులు ఉన్నారో, ఎవరైతే స్వర్ణకారులు ఉన్నారో వాళ్ళని అడగండి, వాళ్ళ బిడ్డలకు చదివించాలంటే ఎంత కష్టపడ్డాలో. కానీ ఉంటే నిజంగా ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉన్నాడో అతను నైతిక బాధ్యత వహించి అతను తన పదవికి, విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలా. గతంలో లక్ష్మణ్ అని చెప్పి ఒక అతను బీజేపీ పార్టీకి జాతీయ అధ్యక్షుడిలాగా ఉండాడు. ₹1,00,000 అతను ఎవరో దగ్గర అవినీతి చేసి డబ్బులు తీసుకున్నాడంటే నైతిక బాధ్యత వహించి ఒక దళితుడైనా కానీ అతను జాతీయ బీజేపీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశాడు. అతనికైనా చూసి సిగ్గు తెచ్చుకోమని చెప్పి నేను చెప్తున్నా. ఎందుకంటే ఎవరైతే ప్రధాని ఉన్నాడో అతను ప్రధాని కాదు, అతను సర్వనాశనం చేసే ఇంధనం అతను. అటువంటి వెధవలకు బుద్ధి రావాలంటే
ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వాళ్ళు ఢిల్లీలో ఎవరైతే మా గురించి పోరాటం చేస్తున్నారో వాళ్ళు వాళ్ళ సొంత ఆస్తుల కోసమో వాళ్ళ కోసం కాదు, భారతదేశ వ్యాప్తంగా జరిగిన నీట్ పరీక్షల్లో ప్రతి ఒక్కరు అన్యాయం అయిపోయారు కాబట్టి అందరి తరఫున వాళ్ళు పోరాటం చేస్తున్నారు. మేము కూడా కడుపుకి అన్నం తింటున్నాం. మేము ఒక పార్టీకి వ్యతిరేకమో ఒక పార్టీకి అనుకూలమో కాదు. ఎవరు తప్పు చేసినా కానీ వాళ్ళని నిలదీసే తత్వం ఇస్లాం ధర్మం మాకు నేర్పించింది. ఖచ్చితంగా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు, భారతదేశంలో ఉన్న ప్రతి మనిషి, మానవత్వం ఉన్న ప్రతి వ్యక్తి ఎవరైతే ఈ నీట్ పరీక్షల కోసం భారతదేశ వ్యాప్తంగా ఉన్న బిడ్డల భవిష్యత్తు కోసం పోరాటం చేస్తున్నారో ఆ పోరాటంలో మేమందరం కూడా అండగా ఉంటామని తెలియజేసుకుంటున్నా. భారతదేశంలోని అతిపెద్ద గ్రామీణ క్రీడా ఉత్సవాలలో ఒకటైన ఈషా గ్రామోత్సవం 18వ 10 రాష్ట్రాలు మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో 40,000 కంటే ఎక్కువ గ్రామాల నుండి 80,000 మందికి పైగా ఆటగాళ్లను ఒకచోటికి తీసుకురాబోతుంది. ఖేలో ఇండియా చేత గుర్తింపు పొందిన ఈ సంవత్సరం టోర్నమెంట్లో 7,000 కంటే ఎక్కువ జట్లు, సుమారు 15,000 మంది మహిళలు పాల్గొంటారనే అంచనా. పోటీలోని వివిధ దశల్లో మొత్తం 1 కోటి రూపాయల నగదు బహుమతులు అందజేయబడతాయి. ఈషా అవుట్ రీచ్ యాక్షన్ ఫర్ రూరల్ రీజువెనేషన్ కార్యక్రమం కింద ఈ టోర్నమెంట్ నిర్వహించబడుతుంది. ఇది తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ మరియు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో జరుగుతుంది. ఈషా గ్రామోత్సవం ప్రధాన లక్ష్యం గ్రామీణ భారత స్ఫూర్తిని పునర్జీవింపజేయడం. అందుకు క్రీడలను మాధ్యమంగా ఎంచుకున్నారు. నమస్కారం, నా పేరు తేజేష. నేను ఇషా ఫౌండేషన్ వాలంటీర్ని. మన ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 18వ ఇషా గ్రామోత్సవం జరుగుతూ ఉంది. ఈ పోటీలు మొదట్లో తమిళనాడు, కేరళ వరకే స్టార్ట్ అయింది. ఇప్పుడు మొత్తం దేశంలో 10 రాష్ట్రాల్లో ఈ పోటీలు జరుగుతూ ఉన్నాయి. ఈ పోటీలు పల్లెల నుంచి ఎంకరేజ్ చేయడానికి, టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళ ఆరోగ్యం, తర్వాత స్నేహభావం పెంచడానికి ఈ పోటీలు నిర్వర్తించబడుతూ ఉంది. ఇది పార్టిసిపేట్ చేయడానికి లేడీస్కి అయితే త్రోబాల్, జెంట్స్కి అయితే వాలీబాల్. ఇది విలేజెస్ నుంచి ఎవరైనా పార్టిసిపేట్ చేయవచ్చు. దీంట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అది నెంబర్ మేము ఇస్తాము, దాంట్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా మేము వేరే చిన్న చిన్న పోటీలు కూడా పెడుతుంటాం. అంటే మ్యూజికల్ చైర్స్, ముగ్గుల పోటీలు కూడా ఉంటుంది. ఇది ఆదివారం పూట ఉంటుంది, వచ్చే ఆదివారం. దీంట్లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. వీటికి కూడా బహుమతులు ఉంటాయి. వాలీబాల్, త్రోబాల్ కూడా ఇది మనకి జిల్లా స్థాయిలో జరుగుతుంది. ఇక్కడ కూడా పోటీల్లో మనకి బహుమతులు ఉంటాయి. మొదటి ప్రైజ్ 10,000, తర్వాత 7, 5, 3 ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ గెలిచిన వాళ్ళని మేము తిరుపతికి తీసుకెళ్తాం. అక్కడ అన్ని జిల్లాల్లో గెలిచిన టీమ్స్ వస్తాయి. అక్కడ గెలిచిన వాళ్ళకు కూడా బహుమతులు ఉంటాయి. అక్కడ గెలిచిన తర్వాత మేము కోయంబత్తూరులో మొత్తం సద్గురు సమక్షంలో మొత్తం అన్ని గెలిచిన టీమ్స్, అన్ని రాష్ట్రాల్లో గెలిచిన టీమ్స్ అక్కడికి వచ్చి అక్కడ ఆడతారు. అక్కడ గెలిచిన వాళ్ళకి బహుమతి 5 లక్షలు, తర్వాత 3, 2, 1 లక్ష ఆ విధంగా ఉంటుంది. దీన్ని నమోదు చేసుకోవడానికి మాకు కాల్ చేస్తే మీకు సరిపోతుంది. నా నెంబరు 9110530166. దీనికి మనకి రేపు మా ఇనాగరేషన్కి ఎమ్మెల్యే గారు వస్తున్నారు. రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు వస్తున్నారు. నేను చెప్తాను. అందరికీ నమస్కారం. మనకి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఈ నెల రేపు ఎల్లుండి 25, 26 తేదీల్లో ఇషా 18వ గ్రామోత్సవం ఇక్కడ జరుగుతుంది. ఈ పోటీలు మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి కూడా పంచాయతీ టీంలు వస్తాయి. వాలీబాలు, అలాగే త్రోబాల్, లేడీస్కి త్రోబాల్ ఉంటుంది, వాలీబాల్కి పురుషుల వరకు వాలీబాల్ ఉంటుంది. దీనికి ఇప్పటి వరకు 40 టీంలు వాలీబాల్లో మెన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అట్లాగే త్రోబాల్లో ఉమెన్స్ 20 టీమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇది రేపు మార్నింగు 10 గంటలకి మన గౌరవ రూరల్ ఎమ్మెల్యే గారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ప్రారంభోత్సవం చేస్తారు. అలాగే ఈ టీంలన్నీ కూడా ఇంతకుముందు ఉన్న టీంలు కూడా ఉంటాయి. ఇది క్లస్టర్ లెవెల్ అంటారు. జిల్లా స్థాయి వరకు మండలాల్లో ఉన్న పంచాయతీ టీంలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు దీనికి పార్టిసిపేట్ చేయడానికి అర్హులు. వీళ్ళు ఇక్కడ గెలిచిన వాళ్ళకి ప్రైజ్ మనీ ఉంటుంది, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. అట్లాగే గెలిచిన 2 టీంలు కూడా డివిజన్ లెవెల్, అంటే మన స్టేట్ లెవెల్ అన్ని డిస్ట్రిక్ట్స్ పార్టిసిపేట్ చేసే టోర్నమెంట్ తిరుపతిలో ఉంటుంది కాబట్టి తిరుపతిలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలంలోని తంగడంచా గ్రామంలో రోడ్ల ఇరువైపులా కల్వర్ట్లను చేయడం జరుగుతుంది. కల్వర్టును నాసిరకంగా వేస్తున్నారని, ఈ కల్వర్టును నాణ్యత లేక క్యూరింగ్ చేయక అక్కడక్కడ ఇప్పటికే చీలికలు పడడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు స్పందించి కల్వర్టులను పరిశీలించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా నాణ్యమైన కల్వర్టులను వేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆశిస్తున్నారు.
బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. న్యూఢిల్లీలో తెలంగాణ బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేల సంయుక్త విలేకరుల సమావేశం. ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్వి నిరసన. వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎస్సీ సెల్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ప్రెస్ మీట్. వారణాసి టైటిల్ వివాదానికి ఫుల్ స్టాప్. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.